నమస్కారం. నేను మీ సిరి. మన నిన్ను కోరి ఛానల్ను ఎంతగానో అభిమానించి ఆదరిస్తున్న మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 73. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, తన జీవితాన్ని స్పాయిల్ చేసిన వివేక్ ఇప్పుడు తన కూతురి జీవితాన్ని కూడా స్పాయిల్ చేయాలని చూస్తుంటే మనస్విని హృదయం విలవిలలాడిపోతుంది. టెన్షన్తో ఒళ్ళంతా ముచ్చమటలు పట్టాయి. ఏం చేయాలో అర్థం కాక మైండ్ అంతా ముద్దుబారినట్టుగా ఉంది. తల గిరున తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే 2 చేతులతో తలపట్టుకుని బెడ్పై కూలబడింది. మరోవైపు ప్రేమ్ గచ్చిబౌలి రూట్లో కార్ పోనిస్తుంటే, అటు కాదురా, ప్రగతినగర్ పోనివ్వు అన్నాడు అదో. ఇల్లు అటుంటే ప్రగతినగర్ ఎందుకురా అంటూనే ప్రగతినగర్ వైపు కార్ మళ్లించి అదవ్ చెప్పిన ఇంటి ముందు కారాపాడు. ఈ ఇల్లెవరిదిరా? ఇంటికి వెళ్లకుండా ఇక్కడికేం తీసుకొచ్చావు? మనిల్లేరా అంటూ అదవ్ కార్ దిగగా, ఇదెప్పుడు కొన్నావురా? బుర్రగొక్కుంటూ కార్ దిగి అతని వెనకాలే ఫాలో అయ్యాడు ప్రేమ్. లోపలికి ఎంటర్ అవ్వగానే ఈషు కాఫీతో ఎదురుగా వచ్చింది. ఈషు కూడా ఇక్కడే ఉందా? ఇక్కడెందుకుంది అడిగాడు కాఫీ తీసుకుంటూ. మేముండేది ఇక్కడే ప్రేమ్ అంది ఈషు అదవ్కి కాఫీ ఇస్తూ. ఇక్కడ ఉంటున్నారా? అంటే వేరే కాపురం పెట్టారా? ప్రేమ్ క్వశ్చన్ మార్క్ వేస్తూ అదవ్ వైపు చూశాడు. అంతా కాసేపట్లో క్లారిటీగా చెప్తాను, కానీ నీ ప్రశ్నల వర్షం ఆపి ప్రశాంతంగా కాఫీ తాగరా అంటూ కాఫీ సిప్ చేస్తున్నాడు అదవ్. ఏంటో అంతా గందరగోళంగా ఉంది, బుర్ర హీటెక్కిపోయింది అనుకుంటూ కాఫీ తాగుతున్నాడు ప్రేమ్. అప్పటికే టైం 3:30 అవ్వడంతో ఫుడ్ ఆర్డర్ పెట్టేసింది ఇషాన్వి. ఫుడ్ ఆర్డర్ చేశాను, 10 మినిట్స్లో వచ్చేస్తుంది. అదవ్, ఆలోపు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. వేడి నీళ్ళతో బాత్ చేస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది. ప్రేమ్, నువ్వు అప్పటి వరకు టీవీ చూడు అని చెప్పి ఖాళీ అయిన 3 కప్పులు తీసుకొని ఇషు కిచెన్లోకి వెళ్తే అదవ్ లేచి తమ గదిలోకి వెళ్ళాడు. ప్రేమ్ రిలాక్స్డ్గా సోఫాలో వాలి టీవీ ఆన్ చేసి చూస్తూ ఉన్నాడు. కప్పులు వాష్ చేస్తూ ఉన్న ఇషు సడన్గా అదవ్ చేతి గాయం గుర్తొచ్చి ఫాస్ట్గా గదిలోకి వెళ్ళేసరికి లెఫ్ట్ హ్యాండ్తో షర్ట్ బటన్స్ తీసుకుంటున్నాడు అదవ్. అదవ్, వెయిట్ సన్నని నవ్వుతో చూస్తూ దగ్గరికి వచ్చిన ఇషు అతని షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తుంటే పెదవులపై చిరునవ్వుతూ ఆర్తిగా చూస్తున్న అదవ్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఒక్కసారిగా దగ్గరికి లాక్కున్నాడు. ఓయ్, ఏం చేస్తున్నావు అంది ఇషు తుల్లిపడినట్లుగా తలెత్తి చూస్తూ. ఆమె మోములోకి తీక్షణంగా చూశాడు అదవ్. ఎప్పుడూ ఘాటు చూపులతో కోపాన్ని చూపించి ఇషు కళ్ళు ప్రేమను కురిపిస్తుంటే అదవ్ మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె బుజ్జి పెదవులపై విరిసి విరిని చిరునవ్వు, అతని చూపులకు ఆమె మోములు కొత్తగా వచ్చి చేరిన చిరు సిగ్గుతో ఇషు మరింత ముద్దుగా కనిపిస్తుంది అతని నయనాలకు. ఏంటలా చూస్తున్నావు అంది మెల్లిగా. ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావే. యాక్సిడెంట్ జరిగితే నువ్వు దగ్గర అవుతావని తెలిస్తే ఎప్పుడో యాక్సిడెంట్ చేయించుకునేవాడిని అనే మాట పూర్తయ్యేలోపే అతని తల మీద ఒక్కటేసింది ఈషు. రాక్షసి, నొప్పిగా ఉంది. పేషెంట్ అని చూడకుండా అలా కొడుతున్నావేంటే? పిచ్చిగా మాట్లాడితే కొట్టకు ముద్దు పెట్టుకుంటారా? ముద్దు అనగానే గుర్తొచ్చింది, ఈ హ్యాపీ మూమెంట్కి గుర్తుగా ఒక ముద్దు ఇవ్వచ్చుగా అడిగాడు అదో ఓరగా చూస్తూ. వాట్, నో వే ముద్దుగా అంటూ అతని డ్రెస్ విప్పేసి నడుంకి టవల్ చుట్టి పద బాత్ చేయిస్తా అంది. ఏంటి, బాత్ చేయిస్తావా? కళ్ళు విప్పాచి చూశాడు. నీకు చేయడానికి రాదుగా, త్వరగా రా అతని చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే మురిపంగా చూస్తూ తనతో పాటు కదిలినాదు. ఇషు బాత్ చేయిస్తుంటే నవ్వుతూ మెలికలు తిరిగిపోతున్నాడు. అదవ్, కుదురుగా ఉండు అంది చిరుకోపంగా. గిలిగింతలవుతుంటే కుదురుగా ఇలా ఉండనే అని నవ్వుతూ ఆమె మీద వాటర్ చల్లాడు. ప్రేమ్ వెయిట్ చేస్తున్నాడు అక్కడ. నీ కోతి వేషాలు ఆపేసి కాసేపు బుద్ధిగా ఉండు. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. అలాగే బంగారం అంటూ అదో బాత్ చేయిస్తున్న ఈషోని చిరునవ్వుతో చూస్తుంటే అతని చూపులను తప్పించుకుంటూ బాత్ చేయించిన ఈశాన్వి డ్రెస్ వేసి తనతో పాటు బయటకు కదిలింది. ఆర్డర్ చేసిన ఫుడ్ రాగా ప్రేమ్కి వడ్డించేసి మరో ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని అదవ్కి దగ్గరగా కూర్చుని ముద్ద కలిపి అతని నోటి ముందు పెట్టింది. సన్నని నవ్వుతూ హ్యాపీగా చూస్తూ తింటున్నాడు అదవ్, వాళ్ళిద్దరినీ మురిపంగా చూస్తూ. ఆకలిగా ఉండడంతో ఫాస్ట్గా లాగించేస్తున్నాడు ప్రేమ్. అదవ్కి తినిపిస్తూ తను తింటూ ఉంది ఇషు. శ్రీమతి మొదటిసారి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంటే 4 ముద్దలు ఎక్కువే తినేశాడు అదవ్. తినడం అయ్యాక అదవ్ ప్రేమ్ సోఫాలో చేరితే డిషెస్ వాష్ చేస్తుంది ఇషు. రే, ఇప్పుడైనా చెప్పరా, సస్పెన్స్ భరించలేకపోతున్నాను అన్నాడు ప్రేమ్. చెప్తారా అంటూ అదవ్ కిచెన్లో ఉన్న ఇషుని చూసి, రూమ్లోకి వెళ్దాం పదా, ఇషు వింటే బాధపడుతుంది మళ్ళీ అని లోపలికి నడవగా అతనితో పాటు కదిలాడు ప్రేమ్. అదవ్ బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చోగా చైర్ దగ్గరికి లాక్కొని కూర్చున్నాడు ప్రేమ్. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయిరా
ముఖ్యంగా ఇష్యూ గురించి. నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను. తన ముందు పొరపాటున కూడా ఈ విషయాల గురించి ప్రస్తావించకూడదు, సరేరా అని ఏం చెప్తాడా అని అదోవైపే కళ్ళప్పగించి చూస్తున్నాడు ప్రేమ్. ఈ ఇల్లు ఇష్యూది. మేము ఇక్కడికి వచ్చి 10 days అయింది. ఎందుకు వచ్చామో చెప్పాలంటే ముందు ఇష్యూ పాస్ట్ గురించి చెప్పాలి అంటూ వివేక్ మనస్విని ట్రాప్ చేయడం, అది తెలిసి ఇంద్రనీల్ చనిపోవడం, ఆ తర్వాత మనస్విని వివేక్ని పెళ్లి చేసుకోవడం, ఇషాన్వి వాళ్ళకి దూరంగా వచ్చేయడం, తను వివేక్ సామ్రాట్ల నుండి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని క్లుప్తంగా చెప్పేసరికి షాక్ అయిపోయాడు ప్రేమ్. మై గాడ్, ఇష్యూ లైఫ్లో ఇంత జరిగిందా? అంటే ఆవిడ ఇష్యూ అమ్మగారా? అవును అన్నాడు అదవ్. చాలా ఇన్నోసెంట్లా ఉందిరా. ఆ వివేక్ గాడు సామ్రాట్ ఇంత దుర్మార్గులా? ఇప్పుడు అర్థమైందిరా ఇష్యూ అంత స్టబన్గా ఎందుకు మారిపోయిందో. షీఈస్ రియల్లీ గ్రేట్ రా. అమ్మాయి అయ్యుండి మగాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఎదురు తిరిగింది. సామ్రాట్ అను కలిసి మామ్కి ఇష్యూ ఫ్యామిలీ గురించి తెలిసేలా చేశారు. అప్పటికే ఇష్యూ అంటే ఇష్టం లేని మామ్ ఇష్యూని చాలా దారుణంగా అవమానించి తను ఇల్లుదిలి వచ్చేలా చేసింది. తను లేకుండా నేను ఇలా ఉంటాను? ఇల్లుదిలి వచ్చేసాను. మంచి డిసిషన్ తీసుకున్నావురా. యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఫైనల్గా ఇద్దరు దగ్గరయ్యారు, అది చాలు అన్నాడు ప్రేమ్ అదో చేయి పట్టుకుని హ్యాపీగా నవ్వుతూ. అయితే ఆ వివేక్ సామ్రాట్ వాళ్ళే నిన్ను చంపాలని చూశారన్నమాట. వాళ్ళని ఊరికి వదలకూడదురా, చిత్రహింసలు పెట్టి చంపేయాలి అంటూ ఇష్యూ రావడం చూసి ఆగిపోయాడు ప్రేమ్. ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు ఏవో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు? మీ గురించే ఇష్యూ. ఇద్దరు కలిసిపోయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటికీ సంతోషంగా నవ్వుతూ ఉండాలి ఇద్దరు. అదో కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి హ్యాపీగా రెస్ట్ తీసుకో, ఎంజాయ్ అన్నాడు నవ్వుతూ. ఈ గాయాలతోన చిన్నగా నవ్వాడు అదో. అప్పుడే విష్ణువర్ధన్ ఫోన్ చేయడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు ప్రేమ్. హలో ప్రేమ్, ఎక్కడున్నావు? అదవ్ నువ్వు ఇద్దరు ఆఫీస్లో లేరు? వాడికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. జీవాని అడిగితే అదవ్ కాల్ చేస్తే కంగారుగా వెళ్ళిపోయామని చెప్పాడు. ఏం జరిగింది అని అడిగాడు విష్ణువర్ధన్. అది అంకుల్, ముందు మీరు టెన్షన్ పడకండి. అదవ్కి యాక్సిడెంట్ జరిగింది. వాట్? యాక్సిడెంటా? ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా ఉన్నాడు వాడు? ఆందోళనగా అడిగాడు విష్ణువర్ధన్. చిన్న గాయాలు తగిలాయి అంకుల్, ఇంట్లోనే ఉన్నాం ప్రెసెంట్, నేను వెంటనే వస్తున్నాను అని విష్ణువర్ధన్ ఫోన్ పెట్టేయగా అదవ్ వైపు చూశాడు ప్రేమ్. డాడ్ వాళ్ళకి ఇది మర్డర్ అటెంప్ట్ అని అస్సలు తెలియకూడదు, చాలా టెన్షన్ పడతారు. యాక్సిడెంట్ అనే తెలియాలి అని చెప్పాడు అదవ్ ఇద్దరి వైపు చూస్తూ. ఓకే అని బదులిచ్చాను ఇద్దరు. టేక్ కేరా, ఆఫీస్ మేము మేనేజ్ చేస్తాం, నువ్వు రెస్ట్ తీసుకో. అదవ్ను హత్తుకొని వదిలి ప్రేమ్ వెళ్ళిపోగా అదవ్కి టాబ్లెట్స్ వేయించి కాసేపు పడుకో అంది ఇషాన్ అతని పక్కన కూర్చుంటూ. ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్న అదవ్ ఈషు తన తలను నివురుతూ ఉంటే తననే చూస్తూ హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. విష్ణువర్ధన్ ఫోన్ చేసి చెప్పడంతో భువనేశ్వరితో పాటు ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఆగ మేఘాల మీద అదవ్ని చూడ్డానికి బయలుదేరారు. ప్రేమ్ సెండ్ చేసిన లొకేషన్ ద్వారా అరగంట తర్వాత ఇంటికి చేరుకున్నాడు విష్ణువర్ధన్. కాలింగ్ బిల్ మోగడంతో తన ఒడిలో ఉన్న అదవ్ తలని పిల్లో మీదకి చేర్చి సరిగ్గా పడుకోబెట్టి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఈశాన్వి. టెన్షన్ పడుతూ లోపలికొచ్చాడు విష్ణువర్ధన్. ఎలా ఉన్నాడు అమ్మవాడు? తలకు చేతులకు గాయాలయ్యే మావయ్య, ఇందాకే హాస్పిటల్ నుండి వచ్చాం గదిలోకి నడుస్తూ అంది. బెడ్పై గాయాలతో పడుకున్న కొడుకును చూసి కళ్ళలో నీళ్లు చేరాయి విష్ణువర్ధన్కి. అదవ్ కొడుకు తల మీద చేయి వేసి పిలవగా మగతగా కళ్ళు తెరిచి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చున్నాడు అదవ్. తని హత్తుకుని ఎమోషనల్ అయిన విష్ణువర్ధన్. ఆ దేవుడి దయ వల్ల గాయాలతో బయటపడ్డాం, అసలు ఏం జరిగిందిరా అని ఆరా తీస్తుండగా భువనేశ్వరి వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. నాన్న అదవ్ అని ఏడుస్తూ వచ్చి అదవ్ను హత్తుకుంది భువనేశ్వరి. లక్ష్మీ పార్వతి పద్మభూషణ్లు మనవడి పరిస్థితి చూసి ఎమోషనల్ అయ్యారు. కాసేపు ఎమోషనల్ వాతావరణం నెలకొంది అక్కడ. మా ఊరుకు, నాకేం కాలేదుగా, ఇంకేం కావాలరా? మా అదృష్టం కొద్ది గాయాలతో బయటపడ్డావు, కానీ లేదంటే పరిస్థితి ఏమయ్యేది? ఆ మహాతల్లిని జీవితంలోకి శనిల దాపురించింది. నష్టజాతకురాలు, దురదృష్టవంతురాలు. దానివల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. నేను చంపేదాకా ఊరుకోదిరా. అది వద్దు వద్దంటే ఆ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకొని మా అందరినీ కాలం వచ్చేసాం. ఇప్పటికైనా వచ్చేరా? భువనేశ్వరి కటువైన కోపం బాధగా ఉన్న ఆ కోపాన్ని బాధను పంటి బిగున భరిస్తూ మౌనంగా చూస్తుంది ఇషు. మా స్టాప్, నువ్వు నా మీద ప్రేమతో వచ్చావా, తనపై ద్వేషంతో వచ్చావా? నా యాక్సిడెంట్కి తనకి ఏంటి సంబంధం? భర్తకి ప్రమాదం జరిగితే భార్య నష్టజాతకురాలా, దురదృష్టవంతురాలా? హౌ సిల్లీ. అంటే పెళ్ళయ్యాక భార్యకి ఏమైనా ప్రమాదం జరిగితే అప్పుడు భర్త నష్టజాతకుడా, దురదృష్టవంతుడు అవుతాడా? చెప్పుమో అని అడిగాడు సూటిగా. మాట్లాడకుండా ఉక్రోషంగా చూస్తుంది భువనేశ్వరి.
భార్యకి ప్రమాదం జరిగితే భర్తని ఏమీ అనరు. అదే భర్తకి ఏ ప్రమాదం జరిగినా భార్యను అనవసరంగా నిందిస్తారు. ఇదెక్కడి న్యాయమ్మో? సరే, నువ్వన్నట్టే తను దురదృష్టవంతురాలై ఉంటే నీ కొడుకు ప్రాణాలతో ఉండేవాడు కాదు. తను అదృష్టవంతురాలు కాబట్టే నేను ప్రాణాలతో బయటపడ్డాను. తను తప్పు లేకుండా తనని సూటిపోటి మాటలతో బాధ పెట్టద్దు అని ఎంతగా చెప్పినా మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తున్నావేంటి మామ్ నువ్వు? నిన్ను పూర్తిగా కొంగు కట్టేసుకుందిరా అది. నేనేం చేసినా నీకు తప్పులాగా కనిపిస్తుంది. భువన, వాడి పరిస్థితి ఏంటి? నువ్వు చేసేదేంటి? యాక్సిడెంట్ అయి గాయాలతో ఉన్నాడు. వాడిని నీ పిచ్చి మాటలతో ఇంకా గాయపరుస్తావా? భర్తకి యాక్సిడెంట్ అయ్యి బాధల్లో ఉన్న కోడల్ని ఇంకా నీ మాటలతో బాధ పెడతావా? నీకు రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది. ఇక్కడుంది చాలు, వెళ్ళి ఇంటికి అన్నాడు విష్ణువర్ధన్. వెళ్ళకపోతే ఇక్కడే ఉంటాను అనుకున్నారా? నా కొడుకు యాక్సిడెంట్ అయింది కాబట్టి వచ్చాను, కానీ లేదంటే దీని ఇంట్లో అడుగు పెట్టేదాన్నే కాదు అంది ఈషుని చురాచురా చూస్తూ. మౌనంగా చూస్తుంది ఇషాన్వి. మీ అత్త మాటలు పట్టించుకోక తల్లి అంటూ ఇషాన్విని దగ్గరికి తీసుకుంది లక్ష్మీపార్వతి. జాగ్రత్త నాన్న, నేను వదిలిపెట్టాలంటే మనసు రావట్లేదు. మన ఇంటికి వచ్చేరా, నాకు ధైర్యంగా ఉంటుంది. నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అంది భువనేశ్వరి. ఆ ఇంటికి వస్తే నీ కోడలతోనేమో. ఈషు కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. కోపంగా ఈషు వైపు చూసింది భువనేశ్వరి. నా కొడుకుని ఇంట్లో ఉండి రప్పించుకున్నావు. వాడికి ఏమైనా అయ్యిందంటే మాత్రం అస్సలు ఊరుకోను. జాగ్రత్తగా చూసుకో అని సీరియస్గా చెప్పేసి, జాగ్రత్త నాన్న కొడుకుని బాధగా చూస్తూ బయటికి వెళ్ళిపోయి కారులో కూర్చుంది. జాగ్రత్తగా ఉండరా. మనం సరిగ్గా వెళ్ళిన రోడ్డు మీద ఎదవలు ఇష్టం వచ్చినట్టు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారు. గాయాలు పూర్తిగా తగ్గేదాకా ఇంట్లోనే ఉండు అంది లక్ష్మీపార్వతి మనవడి తల మీద చేయి వేసి. అలాగే గ్రాని, ఈ మనవరాలు ఉందిగా నన్ను చూసుకోవడానికి. ఏం టెన్షన్ పడకండి. ఆ పిల్ల అంతకుముందు కోపంగా ఉండే కదా, ఇప్పుడు బాగానే ఉంటుందా మరి అడిగింది గుసగుసగా. యాక్సిడెంట్ పుణ్యమా అని కోపం గీపం అన్నీ ఎగిరిపోయాయి అన్నాడు మెల్లిగా. చాలా సంతోషం నాన్న. మీరు మాకు దూరంగా ఉన్న ఇద్దరు సంతోషంగా ఉంటే అంతే చాలు అంది కళ్ళనీళ్ళు పెట్టుకొని. కాసేపు మాట్లాడి ఈషు ఇచ్చిన కాఫీ తాగేసి ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు విష్ణువర్ధన్ వాళ్ళు. సారీ ఇషు, మా మాటలు మనసులో పెట్టుకోకు ఆమె చేయి పట్టుకుని చెప్పాడు అదు. బాధను కవర్ చేస్తూ చిన్నగా నవ్విన ఈషు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఈషు కిచెన్లోకి చేరితే తన వెనకాలే వెళ్ళినాదు కిచెన్ బేస్ మీద కూర్చొని వంట చేస్తున్న తనని చూస్తున్నాడు. అతని కొంటి చూపులను తప్పించుకుంటూ వంట చేస్తూ ఉంది ఈషు. ఏడ్చి ఏడ్చి అలాగే సొమ్మసిల్లి పడుకున్న మనస్విని మెలకు వచ్చి కళ్ళు తెరిచేసరికి గదంతా చీకటిగా ఉంది. లైట్ ఆన్ చేసి కూర్చున్న తనకి మళ్ళీ వివేక్ ఆగడాలు గుర్తొచ్చి దుఃఖం ముంచుకొచ్చింది. ఇన్నాళ్ళు నేను ఇలా ఉన్నా ఈషు జీవితంలో బాగుంటుందని మౌనంగా ఉన్నాను. కానీ వివేక్ అల్లుని చంపాలని చూస్తున్నాడు. ఇక మౌనంగా ఉండకూడదు. ఏదేమైనా నా కూతురు అల్లుడు క్షేమంగా ఉండాలి అని ఏదో నిర్ణయానికి వచ్చింది. దానిలా గట్టిగా బ్రీత్ తీసుకుని ఫోన్ తీసుకుని మూర్తికి కాల్ చేసింది. హలో, బాగున్నారా మేడం? బాగున్నాను మూర్తి. నాకు అల్లుడు గారి ఫోన్ నెంబర్ కావాలి. అలాగే మేడం, మీకు మెసేజ్ చేస్తాను. ఏదైనా సమస్య మేడం? ఏం లేదు మూర్తి, త్వరగా పంపించు అని ఫోన్ పెట్టేసిన మనస్విని మూర్తి పంపించిన నెంబర్కి వెంటనే కాల్ చేసింది. స్విచ్ ఆఫ్. మరో 2 సార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో నిరాశగా ఫోన్ పక్కన పెట్టేసి డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవ్వాలి అని లేచి గబాగబా గుమ్మం దగ్గరకు వచ్చేసరికి తనకి ఎదురయ్యాడు వివేక్. ఒక్కసారిగా ఉలికిపడిన మనస్విని టెన్షన్ దాచుకుని నార్మల్గా చూస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు అనుమానంగా చూస్తూ. గార్డెన్లో కాసేపు కూర్చుందామని వస్తున్నా వివేక్. అలాగా, సరే వెళ్ళు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అనుమానంగా చూస్తూనే లోపలికి వెళ్ళిన వివేక్ హాల్లో ఉన్న సామ్రాట్ విహాల దగ్గరికి వెళ్ళాడు. మనోని చూస్తే నాకెందుకు డౌట్గా ఉంది. ఆ ఈశాన్వి మాటలకు దానికి మన మీద డౌట్ వచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తుంది. దాని ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అది తప్పించుకోకూడదు. అలాగే మామ అంటూ విహాన్తో పాటు కిందకు వెళ్ళాడు సామ్రాట్. అటు ఇటు చూస్తూ గేట్ నుండి బయటకు వెళ్లేందుకు చూస్తున్న మనస్విని సామ్రాట్ వాళ్ళని చూసి వాకింగ్ చేస్తున్నట్టుగా నటిస్తూ వాళ్ళు అక్కడే కూర్చోవడంతో తప్పించుకునే వీల్లేక సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది. ప్లేట్లో భోజనం పెట్టుకుని అదరికి ఎదురుగా కూర్చున్న ఈషు చపాతి తుంచి పాలక్ పన్నీర్ కర్రీలో అద్ది అతనికి తినిపించబోతుంటే మూతి ముడుచుకుని మొహం పక్కకి తిప్పుకున్నాడు అదవ్. ఏమైంది? వెజ్ వద్దా? ఈ రోజుకి తినేసి రేపు మటన్ చేస్తాను. నాకు కావాల్సింది ముక్క కాదు, ముద్దు. ముద్దకు ముద్దు పెట్టు, అప్పుడు తింటాను ముద్దుగా అంటూ చెంప చూపించాడు అదవ్. ఈషు పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి.
అతని చెంపపై చేయి వేసి చిన్నగా నెట్టి, అల్లరి చేయకుండా తిను అని తినిపించబోతుంటే, ఆహా అని అడ్డంగా తలాడించాడు. ఇషు వెంటనే అతని చెంపలు నొక్కి చపాతీ నోట్లో పెట్టేసింది. బిత్తరపోయి చూసిన అదం టీజింగ్గా నవ్వుతూ చూస్తున్న ఇషుని చూసి, రౌడీ ఫిలో, మ్యాన్ హ్యాండ్లింగ్ బాగా ఎక్కువైంది నీకు. నేను కొంచెం సెట్ అవ్వని, అప్పుడు చెప్తా నీ పని అంటూ చటుక్కున్న ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు. ఇషు బుగ్గను తడుముకుంటూ చూస్తుంటే చిలిపిగా నవ్వుతూ కన్ను గీటాడు. ఇడియట్. ఇషు ముద్దుగా తిట్టుకుంటూ తినిపిస్తూ ఉంటే నవ్వుతూ తింటున్నాడు అదం. తినడం పూర్తయ్యాక ఇద్దరు బెడ్పై వాలిపోయారు. ఇషు అతనికి దూరంగా పడుకుంటే, ఓయ్ ఇంకా ఈ దూరం ఎందుకే, దగ్గరికి రావచ్చు కదా అని అన్నాడు అదం. నీ హ్యాండ్కి పెయిన్ ఉంది కదా, నేను నిద్రలో కదిలి నీ హ్యాండ్కి టచ్ అయితే పెయిన్ ఎక్కువ అవుతుంది, అందుకే ఈ దూరం. కొన్ని రోజులు తప్పదు సార్ అనుకుంటూ పడుకుంది. ఉసూరుమంటూ కళ్ళు మూసుకున్నాడు అదం. కాసేపటికి కళ్ళు తెరిచి అతని వైపు చూసింది ఇషు. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాణ్ణి అస్సలు వదలను. అతని తల మీద చెయ్యి వేసి నిమిరి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకుంది ఇషు. అదవ్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. టక్కున కళ్ళు తెరిచి చూశాడు. తడబడి దూరం జరిగి అటువైపు తిరిగి పడుకుంది ఇషు. అదవ్ చిరు దరహాసంతో కొన్ని క్షణాలు చూసి తనలో తాను నవ్వుకుంటూ హాయిగా కళ్ళు మూసుకున్నాడు. ఎలాగైనా ఇంట్లో నుండి తప్పించుకోవాలనే ఆలోచనతో నిద్ర మానుకొని ఉన్న మనస్విని మార్నింగ్ 4:30 అవుతుండగా తన మీద ఉన్న వివేక్ చేయిని తీసి మెల్లిగా అతనిపై పెట్టి బెడ్ దిగి డోర్ దగ్గరగా వేసి బయటికి వెళ్ళిపోయింది. తను వెళ్ళగానే వివేక్ కళ్ళు చటుక్కున తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మనస్విని తప్పించుకుంటుందా లేదా వివేక్కి దొరికిపోతుందా? తన పరిస్థితి ఏం కానుంది? అదవ్ ఇషాన్వి వాళ్ళకి నిజం తెలుస్తుందా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తిరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.